గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ నిల్వల సర్వే కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చింతపల్లి పర్యటనకు వచ్చారని టీడీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షులు మాజీ మంత్రి కేడారి శ్రవణ్ కుమార్ ఆరోపించారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 4.5 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ముఖ్యమంత్రి ఏజెన్సీకి వస్తూ ఉండడంతో గిరిజనులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, అయితే ఆయన పర్యటన ఉద్దేశం తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ నిల్వలను గుర్తించి తన అనుయాయులకు దోచిపెట్టడానికే సీఎం వచ్చారని ఆయన విమర్శించారు. సీఎం పర్యటన కోసం చిన్న పిల్లలను ఉదయం నుంచి ఆకలితో ఉంచడం దారుణమని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి గెలుపు ఖాయమంటూ శ్రవణ్ కుమార్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నాడు కదా, సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు కూడా ఈరోజు గిరిజన ప్రాంతంలో వైసీపీలు గెలిచినప్పటికీ, ఎంపీ గెలిచినప్పటికీ ఇప్పటి వరకు పట్టించుకోకపోయినా ఇప్పటికైనా పట్టించుకుంటారేమో ఒక ఆశాభావం అయితే గిరిజన ప్రజలు వ్యక్తం చేశారు. కానీ చూస్తే వచ్చారు, స్కూల్ పిల్లలతో కూర్చోబెట్టి బహిరంగ సభ ఏదో పబ్లిక్ మీటింగ్ పెట్టినట్టు పెట్టారు. ఆ మీటింగ్లో కూడా ఏదో ట్యాబ్స్ పంచుతామని చెప్తూ పిల్లలందరినీ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 నుంచి 4 వరకు, పొద్దున్న 9 నుంచి 4 వరకు కూడా అట్లనే కూర్చోబెట్టి కనీస సదుపాయాలు అందించుకుంటా పిల్లలందరినీ కూడా ఇబ్బంది పెట్టి కనీస భోజన సదుపాయాలు కూడా అందించుకోకుండా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాన్ని నేను చూసాను. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చినటువంటి కానుక గిరిజన ప్రాంత పిల్లలకి. అంతేకాకుండా నేను చూసాను, చింతపల్లినే సెలెక్ట్ చేసుకున్నారు. ఏంటబ్బా చింతపల్లి వస్తున్నారు అనుకున్నాం. కేవలం ఏదో బాక్సైట్ని ఎలా తీసుకువెళ్ళాలి, రేపొద్దున్న ఎలా తవ్వుకెళ్ళాలి, బడా కంపెనీలకి బాక్సైట్ని ఎలా అప్పచెప్పాలి అనే ఒక ఉద్దేశం సర్వే చేసుకోవడానికి వచ్చినట్టుగా ఉంది ఈరోజు చింతపల్లి చూస్తే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, బాక్సైట్ని పూర్తిగా వ్యతిరేకించి, బాక్సైట్ తవ్వకాలని పూర్తిగా వ్యతిరేకించి జీవో నెంబర్ 97 రద్దు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అక్రమ మైనింగ్ అంతా కూడా ఏజెన్సీలోనే జరుగుతుంది. లాటరైట్ మైనింగ్ అక్కడ చింతపల్లిలో కానీ అరకు వ్యాలీలో కానీ జరుగుతుంది. క్యాల్సైట్ కానీ ఇతర మైనింగ్ అంతా కూడా ఎక్కడ కూడా ఈ అక్రమ మైనింగ్ మీద సుమారుగా 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ రౌతలపూడిలో కానీ, లేకపోతే అక్కడ రంపచోడవరంలో కానీ, పాడేరు ఏరియాలో కానీ, అదేవిధంగా అరకు ఏరియాలో కానీ ఈ అక్రమ మైనింగ్ మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ విషయంలో గిరిజన ప్రాంత ప్రజలెవ్వరు కూడా ఈరోజు వైసీపీ నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం.